హలో గైస్! ఈరోజైతే మన హెచ్‌టీఎంఎల్ సీరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. 7 డేస్‌లో హెచ్‌టీఎంఎల్ అని మీకు పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే డే 1 అండ్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి ఫస్ట్? అసలు హెచ్‌టీఎంఎల్ అనేది ఫ్రంట్ ఎండా? బ్యాక్ ఎండా? అండ్ మొత్తం చెప్తాను. హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? మనం దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? సపోజ్ మీరు రోజు చూసే వెబ్‌సైట్సే ఉన్నాయి. లైక్ అమెజాన్. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌కి హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్కెలిటన్ లాగా. మన బాడీకి ఇప్పుడు ఎలా? మన బాడీ మనం నిలబడుతున్నామంటే మన స్కెలిటనే కదా రీజన్. అలా. ఒక వెబ్‌సైట్‌కి, ఒక యాప్‌కి కూడా హెచ్‌టీఎంఎల్ అనేది స్కెలిటన్ లాగా. ఇప్పుడు మీరు రోజు చూసే వెబ్‌సైట్స్ ఇవన్నీ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ కనిపించేదంతా అదే ఫ్రంట్ ఎండ్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. మీరు ఫంక్షనాలిటీస్ ఏమైతే చేస్తారో సపోజ్ బై నౌ, యాడ్ టు కట్ ఇవన్నీ చేస్తారు కదా! అదంతా బ్యాక్ ఎండ్ పైథాన్, జావా యూజ్ చేసి ఆ కోడ్ రాస్తారు. మీరు చూసే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇదంతా ఫీల్ అయ్యే యూజర్ ఇంటర్‌ఫేస్ ఇదంతా మాత్రం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తోనే చేస్తూ ఉంటారు. అండ్ హెచ్‌టీఎంఎల్‌లో ఏమేమి ఉంటాయి అసలు? బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ చెప్తాను ఫస్ట్. మీరైతే వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. బ్రౌజర్‌లోకెళ్ళి వీఎస్ కోడ్ అని కొడితే వచ్చేస్తది. డౌన్‌లోడ్ చేసుకోండి. మీది మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళండి. ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళి లైవ్ సర్వర్ అని సెట్ చేస్తే లైవ్ సర్వర్ వస్తుంది. లైవ్ సర్వర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. లైవ్ సర్వర్ దేనికంటే మీరు రాసిన కోడ్ అనేది వెబ్ బ్రౌజర్‌లో చూసుకోవడానికి. అండ్ అలాగే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి మీ లోకల్ ఫైల్స్‌లో, ఫైల్ మేనేజర్‌లో. లోపల్ ఫైల్స్ క్రియేట్ చేసుకొని ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనమైతే హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఫైల్స్ మీ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఎప్పుడైనా డాట్ హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్ తోటే ఉండాలి. ఎందుకంటే మీరు ఏ లాంగ్వేజ్‌లో కోడ్ రాస్తున్నారో వీఎస్ కోడ్‌కి అర్థం కావాలి గదా! అండ్ కొంతమంది పైథాన్‌లో రాస్తారు. అప్పుడు డాట్ పీవై కొన్ని ఎక్స్‌టెన్షన్స్ దానికి ఉంటాయన్నమాట. డాట్ పీవై, డాట్ జావా, డాట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అలా. డాట్ పీవై అంటే పైథాన్. షిఫ్ట్ ప్లస్ 1 నొక్కండి. బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు డాక్ టైప్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే డాక్యుమెంట్ టైప్ అండ్ వెర్షన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. మనం ఈ వెర్షన్‌లో హెచ్‌టీఎంఎల్ రాస్తున్నాం అనేది. హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ అనేది రూట్ ఆఫ్ ది ఎలిమెంట్. హెడ్‌లో ఏముంటదంటే మొత్తం మెటా డేటా ఉంటుందన్నమాట. సపోజ్ సీఎస్ఎస్ మనం మీడియా క్వెరీస్ రాస్తాము. అప్పుడు విపోర్ట్ అనే కంటెంట్ అనేది దానికి తగ్గట్టు అడ్జస్ట్ కావాలి కాబట్టి హెడ్‌లో మెటా మొత్తం మెటా అన్ని ఉంచుతాం. మొత్తం బాడీలో మిగతా మనం కంటెంట్ అంతా రాసుకుంటామన్నమాట. టైటిల్ ఉంటుంది. మీరు టైటిల్ ఇచ్చేసుకోవచ్చు. లైక్ మనం మీరేం క్రియేట్ చేస్తున్నారో దానికో టైటిల్ ఇచ్చేయండి. అండ్ మొత్తం ఫస్ట్ ఫుల్ స్టాక్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాం. మీరు వినే ఉంటారు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని. ఫుల్ స్టాక్‌లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి ఉంటాయంటే హెచ్‌టీఎంఎల్ ఉంటుంది. సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్. రియాక్ట్ అనేది జావాస్క్రిప్ట్ లైబ్రరీ. బ్యాక్ ఎండ్‌లో పైథాన్, జావా, నోడ్.జేఎస్. ఇవన్నీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఇంకా డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, మొంగోడిబి ఇవైతే ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే ఫుల్ స్టాక్ డెవలపర్. నార్మల్‌గా మీరు ఒక ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటే ఇవి నేర్చుకోవాలి. లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్. మనమైతే ఇప్పుడు సర్టెన్ కోడ్ అయితే రాద్దాం హెచ్‌టీఎంఎల్‌లో. మీకసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. వెబ్ బ్రౌజర్‌లో ఎలా ఓపెన్ చేయాలి అంటే.
ఫస్ట్ అయితే మనం హెడ్డింగ్స్ గురించి తెలుసుకుందాం. హెడ్డింగ్స్ అంటే ఏంటంటే, నార్మల్‌గా మనం కొన్ని వెబ్ పేజ్‌లో హెడ్డింగ్స్ చూస్తుంటాం. అంటే దేని గురించి చెప్తున్నారనేది ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఇచ్చేస్తుంటారు. కంటెంట్ గురించి. దాన్ని హెడ్డింగ్స్ అంటాము. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి హెచ్1 టు హెచ్6 వరకు ఉంటాయి. హెచ్1 టు హెచ్6 వరకు ఉంటాయి. నంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ టెక్స్ట్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. నేనది చూపిస్తాను. 1 మినిట్. హెచ్1 ఉంది. ఇక్కడ లైవ్ సర్వర్ అని ఉంటుంది. లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయండి. చూసారా? వచ్చేసిందా? ఇలా. నంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. హెచ్2 ఉంది. హెచ్4 అండ్ హెచ్6. చూడండి. నంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ హెడ్డింగ్స్‌ది టెక్స్ట్ టెక్స్ట్ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అండ్ మీరు పారాగ్రాఫ్స్ కూడా చూస్తుంటారు చాలా వెబ్‌సైట్స్‌లో. ఎలా అంటే ఒక సర్టెన్ హెడ్డింగ్ ఇచ్చేసి దాని కింద డిస్క్రిప్షన్ ఇస్తారు. వాళ్ళు దేని గురించి చెప్పాలనుకుంటారో లేదా వాళ్ళ వెబ్ పేజ్ దేని గురించి అనేది ఒక డిస్క్రిప్షన్ అనేది ఉంటది. దాన్ని ఎలా చేస్తారంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటాయి. స్పేస్‌లో పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ అనేది పి తోటి ఇండికేట్ చేస్తాము. నేను చూపిస్తాను. సర్టెన్ కంటెంట్ అనేది కాపీ చేసుకోండి ఎక్కడి నుంచైనా. లేదా మీరైనా టైప్ చేసుకోండి. వచ్చేసింది. ఇలా ఉంటుందన్నమాట. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి, మార్కప్ లాంగ్వేజ్‌కి తేడా ఏంటి అంటే, మార్కప్ లాంగ్వేజ్ అనేది మనం ఒక స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఒకటే రాస్తాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే అదొక ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉంది. ప్రోగ్రామింగ్ అనేది మన బ్రెయిన్ లాగా అంటే మనం ఏం చేయాలి అనేది చెప్తుందన్నమాట. లైక్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ఏం చేస్తాము, మీరు డైలీ ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటారు. అక్కడ బై నౌ అండ్ యాడ్ టు కార్ట్ చేస్తారు. ప్రొడక్ట్స్‌కి ఫేవరెట్స్‌లో యాడ్ చేసుకుంటారు. అలా అవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తోనే అయితే బ్యాక్ ఎండ్ అది కూడా అన్ని జావా, పైథాన్ యూజ్ చేసి చేస్తారనమాట. ఇదైతే బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ అండ్ మీరైతే బ్రౌజర్‌లో వీఎస్ కోడ్ అండ్ ఎక్స్‌టెన్షన్స్ లైవ్ సర్వర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీకు ఒక ఇమేజెస్ అండ్ ఒక సైన్ అప్ అండ్ లాగిన్ ఫార్మ్స్ అవన్నీ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. టోటల్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అంటే ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి, ఏవనేది దేనికి యూజ్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ లేదు. కొన్ని మీకు నేను మాన్యువల్‌గా చెప్తాను. నార్మల్‌గా ఏముంటాయి ఫార్మ్స్. హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్స్ అంటే ఇప్పుడు మీరు చాలా వెబ్‌సైట్స్‌లో చూస్తూ ఉంటారు. వెళ్తే లాగిన్ అండ్ సైన్ అప్ అడుగుతూనే ఉంటది. అవన్నీ హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్స్ యూజ్ చేసి చేస్తారు. అండ్ వాటన్నిటికి సీఎస్ఎస్‌తో స్టైలింగ్ చేశాక మీకు అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ బేసిక్‌లో అవి ఎలా ఉంటాయంటే ఒక నార్మల్‌గా శాంపుల్‌గా చూపిస్తాను. జస్ట్ చూడండి.
ప్లేస్ హోల్డర్ కొడదాం. అవన్నీ మీకు ఇలానే ఉంటాయి స్టార్టింగ్‌లో. మొత్తం దాన్ని స్టైలింగ్ చేశాక మీకంతా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. ఇవన్నీ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి చేస్తారు. అండ్ నేను మీకు CSS 7 డే హెచ్‌టీఎంఎల్ సిరీస్ అయిపోయాక CSS కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ ఇందులో మీకైతే బేసిక్స్ అయినా బాగా అర్థమయ్యేలా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. రే రేపటి వీడియోలో మనం ఇమేజెస్ అండ్